హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ప్రీ-బ్రా క్రానికల్స్. అస్సలు ఆలస్యం చేయకుండా లాస్ట్ పార్ట్ అయిన సౌత్ ఇండియా రోడ్ ట్రిప్ వ్లాగ్ లోకి వెళ్ళిపోదామా? మేము స్టే చేసిన హోటల్ ఆపోజిట్ లో వాళ్ళది ఇంకొక బ్రాంచ్ ఉంది. రెస్టారెంట్ రెండిటికి ఒకటే అనమాట. ఆ రోజు నైట్ జీరా రైస్, పన్నీర్ 65, ఓక్రా ఫ్రై తీసుకున్నాము. బాగున్నాయి ఫుడ్ అయితే, కానీ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుంది రామేశ్వరంలో. రెస్టారెంట్ నుండి టెంపుల్ వ్యూ కానీ బీచ్ వ్యూ కానీ చాలా బాగుంటుంది. త్వరగా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6:30 అంతా గేట్ ఓపెన్ అవుతుంది అనమాట ధనుష్కోటిది. ఇప్పుడు ధనుష్కోటికి అయితే వెళ్తున్నాము. అంతసేపు లైట్ గా డ్రిజిల్ అవుతుంది, బట్ లాస్ట్ పాయింట్ కి వెళ్లేసరికి వర్షం అనేది పెద్దగా అయిపోయింది అనమాట. మీరు రోడ్డు చూడొచ్చు, అలాగే ఆకాశంలో కూడా చూడొచ్చు మోడం ఎలా ఉంది అనేసి. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు గల్ఫ్ ఆఫ్ మన్నార్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇండియన్ ఓషన్ లో ఒక పార్ట్ అన్నమాట. దీన్ని లాస్ట్ రోడ్ అని ఎందుకంటారో తెలుసా? ఇక్కడికి ఇంకా ఎర్త్ అనేది అంటే ల్యాండ్ అనేది ముగిసి మొత్తం కూడా సముద్రం ఉంటుంది. ఇక్కడి నుండి రామసేతు పైన వెళితే శ్రీలంకకి 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కొందరు అస్థికలను సముద్రంలో కలుపుతూ చివరి కర్మలు నిర్వహించడం కూడా చూసాము. ఈ తీర ప్రాంతం కేవలం టూరిస్ట్ స్పాట్ కాదు, భావోద్వేగాలతో నిండిన పవిత్ర స్థలం. అలల మధ్య ప్రార్థనలు, మంత్రోచ్చారణలు వినిపిస్తాయి. ఈ సముద్ర జలాల్లో అస్థికలను కలపడం ద్వారా ఆత్మకు శాంతి లభిస్తుందని విశ్వసిస్తారు. భారతదేశం చివరి రోడైన ధనుష్కోడి రామాయణంతో గాఢమైన సంబంధం కలిగి ఉంది. రామాయణం ప్రకారం ఇక్కడి నుంచే శ్రీరాముడు రామసేతును నిర్మించాడు. ధనుష్కోడి అంటే విల్లుకు చివరి భాగం. లంకా యుద్ధం అనంతరం శ్రీరాముడు తన విల్లు చివరితో సేతును విరిచాడని పురాణం చెబుతోంది. ఈ భూమి రాముడి దివ్య కార్యానికి ఆరంభ స్థలం. ఇక్కడి సముద్ర జలాలు కూడా పవిత్రమైనవిగా భావిస్తారు. ఇది కేవలం భారతదేశం చివరి అంచు కాదు, ఒక మహా ఇతిహాసం ప్రారంభమైన ప్రదేశం. రామసేతు, ఆదాం బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. రామాయణం ప్రకారం శ్రీరాముడు తన వానర సేనతో కలిసి లంకకు చేరుకోవడానికి ఈ సేతును నిర్మించాడు. దైవ కృప వల్ల రాళ్లు నీటి మీద తేలాయని పురాణం చెబుతోంది. ఈ సేతు భారతదేశాన్ని శ్రీలంకతో సున్నపు రాళ్ల సరంపుతో కలుపుతుంది. ఉపగ్రహ చిత్రాల్లో ఈ సహజ నిర్మాణం స్పష్టంగా కనిపిస్తుంది. భక్తుల దృష్టిలో ఇది కేవలం భౌగోళిక నిర్మాణం కాదు, భక్తి, విశ్వాసం, ధైర్యానికి ప్రతీక. ఇది సత్యం చెడుపై సాధించిన విజయానికి గుర్తు. లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాకి చేరుకోవడం మా కల నిజమైన క్షణం. భారతదేశం చివరి రోడ్డుపై నిలబడిన ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. రెండు వైపులా సముద్రం మధ్య మనసు మంత్రముగ్ధం అయిపోయింది. భూమి ముగిసి నీలి సముద్రం మొదలయ్యే చోట నిలబడిన ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది కేవలం ఒక ప్రదేశం కాదు, మా జీవితంలో ఒక చిరస్మరణీయ జ్ఞాపకం. కొంచెం వర్షం తగ్గుముఖం పట్టడంతో అక్కడి నుండి యువతలి వైపుకు వచ్చేసి మంచిగా ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము. ఇంకా మళ్ళీ కొంచెం సేపు అక్కడే మనం సమయాన్ని గడుపుదామనేసరికి మళ్ళీ పెద్దగా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ నిలబడలేక గాలి కూడా చాలా గట్టిగా వీస్తుండడంతో ఇంకా తిరిగి హోటల్ కి వెళ్ళిపోదామని అయితే నిర్ణయించుకున్నాము. ఇప్పుడు మనము హోటల్ కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. సో ఇంకా వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి హోటల్ కి వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాము. మీరు ఫొటోస్ కూడా చూడొచ్చు ఎంత బాగా వచ్చాయని. అయితే నేను ఇప్పుడు సన్ రూఫ్ లో నిల్చుకొని వర్షం పడుతుంటే వర్షంని కూడా లెక్క చేయకుండా మీకోసం ఒక చిన్న వీడియో అయితే చేశాను. డ్రోన్ షాట్ లాగా తీయాలనుకున్నాను, కానీ నా సెల్ఫీ స్టిక్ అంత పెద్దగా లేకపోవడం వల్ల ఇది మాత్రమే కవర్ అయ్యింది. సో దీంతో అడ్జస్ట్ అయిపోండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు ధనుష్కోడిని, లాస్ట్ ఇండియా రోడ్ ని చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో తెలియజేస్తారా? మరి పొద్దున్నే వెళ్ళటం వల్ల అంత క్రౌడ్ గా లేకుండా జనాలు చాలా తక్కువగా ఉన్నారు. అందువల్ల వీడియోస్ అయితేనేమి ఫొటోస్ అయితేనేమి మంచిగా క్లిక్ చేసుకోవడానికైతే టైం మంచిగా దొరికింది. అయితే మేము ఇప్పుడు వర్షం మళ్ళీ కొంచెం డ్రిజిల్ అవ్వటం స్టార్ట్ అయ్యిందనమాట. సరే ఇంకా మనం హోటల్ కి వెళ్దామని అనుకున్నాం, కానీ అంత లోపలనే మధ్యలో కోదండరామ టెంపుల్ ని కూడా చూసాము. ఇరువైపుల నీళ్లతో మధ్యలో టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సరే ఆ టెంపుల్ ని కూడా చూసేసుకుని హోటల్ కి వెళ్దామని అనుకున్నాము, కానీ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందనమాట. మీరు ఈ టెంపుల్ ని చూడొచ్చు. ఈ టెంపుల్ కి అయితే ఒక చరిత్ర ఉంది, అదేంటో మరి తెలుసుకుందామా? ధనుష్కోడి సమీపంలో సముద్రం మధ్యలో ప్రశాంతంగా నిలిచిన ఆలయమే కోదండరామస్వామి ఆలయం. రామాయణం ప్రకారం లంకాధిపతి రావణుడి సోదరుడు విభీషణుడు అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడి శ్రీరాముడి ఆశ్రయం కోరిన ప్రదేశం ఇదే. విభీషణుడు చేతులు జోడించి శరణు కోరగా శ్రీరాముడు
శ్రీరాముడు ఆయనను అంగీకరించి లంకరాజుగా పట్టాభిషేకం చేసిన స్థలమని విశ్వసిస్తారు. ఈ ఆలయం శరణాగతి, ధర్మం, విశ్వాసానికి ప్రతీక. 1964లో వచ్చిన భీకర సైక్లోన్లో కూడా ధనుష్కోడి పట్టణాన్ని పూర్తిగా నాశనం చేసిన ఈ ఆలయం మాత్రం అచంచలంగా నిలిచింది. సముద్ర గాలి, అలల శబ్దం, ఆ నిశ్శబ్ద వాతావరణం ఈ ప్రదేశాన్ని మరింత పవిత్రంగా అనిపింపజేస్తాయి. కోదండ రామాలయం కేవలం ఒక ఆలయం కాదు, పురాణ గాథలకు జీవం పోసే స్థలం. లోపలికి వెళ్లి టెంపుల్ ని చూడాలని అనుకున్నాము, కానీ వర్షం పడుతూ ఉండటం వల్ల లోపలికి చెప్పులు కూడా అలౌ చేయరు కాబట్టి వెళ్ళాలనైతే మేము అనుకోలేదు. టెంపుల్ వరకు వెళ్ళాము, తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసాము. హోటల్లో మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉండింది. పొంగల్, కేసరి బాతు, దోశ, ఇడ్లీ, సేమియా ఉప్మా, 3 రకాల చట్నీతో పక్కా తమిళనాడు స్టైల్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉండింది. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ తినేసి రూమ్ ని అయితే చెక్అవుట్ చేసేసి అగ్నితీర్థంకి వెళ్ళాము. ఈ అగ్నితీర్థంకి కూడా ఒక స్టోరీ ఉంది. అదేంటంటే, రామాయణం ప్రకారం రావణుడిని సంహరించి సీతమ్మను రక్షించిన తర్వాత ఆమె లంకలో ఉండటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన పవిత్రతను నిరూపించడానికి సీతమ్మ అగ్ని పరీక్షకు సిద్ధమైంది. ఆమె అగ్నిలో ప్రవేశించగా అగ్నిదేవుడు ఆమెను రక్షించి క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు. దీంతో ఆమె పవిత్రత నిరూపితమైంది. ఈ సంఘటన జరిగిన ప్రదేశమే అగ్నితీర్థంగా ప్రసిద్ధి చెందింది. అక్కడి నుండి మళ్ళీ ధనుష్కోడికి వచ్చాము. ఎందుకంటే గోస్ట్ టౌన్ ని మిస్ చేశాం కాబట్టి. పొద్దున వర్షం పడుతుండటంతో గోస్ట్ టౌన్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇప్పుడు మనం వచ్చేసాము గోస్ట్ టౌన్ కి. ధనుష్కోడి ఒకప్పుడు రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్, చర్చి, పాఠశాలలకు కిటకిటలాడిన పట్టణం. భారతదేశం, శ్రీలంక మధ్య ముఖ్యమైన రవాణా కేంద్రం. 1964 డిసెంబరులో వచ్చిన భీకర సైక్లోన్ ఈ పట్టణాన్ని పూర్తిగా నాశనం చేసింది. రైల్వే మార్గం ధ్వంసమైంది. ఒక ప్రయాణికుల రైలు సముద్రంలో కొట్టుకుపోయింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నివాసానికి అనర్హంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ పట్టణం ఖాళీగా మిగిలిపోయింది. ఇప్పుడు కూలిపోయిన గోడలు, పాడైన చర్చి అవశేషాలు మాత్రమే కనిపిస్తాయి. అందుకే దీనిని గోస్ట్ టౌన్ అని పిలుస్తారు. భూతాలు ఉన్నందుకు కాదు, ఒకప్పుడు జీవితం నిండిన పట్టణం ఒక్కసారిగా ఖాళీ అయిపోయినందుకు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ మ్యూజియం దగ్గర ఒక హోవర్ క్రాఫ్ట్ ని కూడా చూసాము. ఇంత దగ్గరగా హోవర్ క్రాఫ్ట్ ని చూడటం చాలా ప్రత్యేకంగా అనిపించింది. అలాగే లైట్ హౌస్ ని మిస్ అవ్వకండి. లైట్ హౌస్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఎండ్ పాయింట్ కి వెళ్ళాలని అనుకున్నాము, కానీ అప్పటికి చాలా వెహికల్స్ అలాగే క్రౌడ్ ఉండటం వల్ల వెళ్ళలేదు. ఇంకా సన్ రూఫ్ లో నిల్చుకొని ఆ గాలిని, ఆ సముద్రాన్ని చూస్తూ అలా ఇద్దరం చాలా ఎంజాయ్ చేశాము. నేనైతే మళ్ళీ చిన్న పిల్లలు అయిపోయాను అనుకోండి. నాకు అలా సన్ రూఫ్ లో నిలబడి ఇరువైపులా సముద్రాన్ని చూస్తూ ఆ గాలిని ఆస్వాదిస్తూ, అబ్బా, ఆ అనుభూతి మాటల్లో అస్సలు వర్ణించలేను. ధనుష్కోడి నుంచి ఇప్పుడైతే మనం రామనాథ స్వామి టెంపుల్ కి వెళ్తున్నాము. అక్కడ ఉన్న ఫేమస్ కారిడార్ ని చూడటానికి. ఈ ఆలయంలోని కారిడార్లు ప్రపంచంలోని అత్యంత పొడవైనవి. సుమారు 1200 మీటర్ల పొడవైన ఈ ప్రాంగణం శిల్పకళ అద్భుతానికి నిదర్శనం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి మ్యూజియం అలాగే ఇల్లు రెండింటిని మేము మిస్ చేశాము. ఇప్పుడు మనం రామేశ్వరం నుండి 250 కిలోమీటర్లు ఉన్న తాంజావూరుకైతే వెళుతున్నాము. అంతకన్నా ముందు రామేశ్వరం యొక్క చరిత్రను తెలుసుకుందామా? రామేశ్వరం హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. ఇది 4 ధామ్ యాత్రల్లో భాగం. రామాయణం ప్రకారం శ్రీరాముడు సీతమ్మను రక్షించడానికి లంకకు వెళ్లే ముందు ఇక్కడ శివుడిని ఆరాధించాడు. శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగమే ఇప్పటికీ రామనాథ స్వామి లింగంగా పూజించబడుతోంది. రావణుడు బ్రాహ్మణుడైనందున ఆయన్ని సంహరించిన తర్వాత పాప విమోచన కోసం శ్రీరాముడు ఇక్కడ పూజ చేసినట్లు నమ్మకం. జ్యోతిర్లింగం అనేది పరమశివుని దివ్య రూపం. జ్యోతి అంటే వెలుగు, లింగం అంటే శివుడి చిహ్నం. అంటే జ్యోతిర్లింగం అంటే దివ్య కాంతి రూపంలో ప్రత్యక్షమైన శివుడు. పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువులకు తన పరమత్వాన్ని చూపించడానికి శివుడు అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అందమైన చారిత్రాత్మకమైన బ్రిడ్జ్ మీద ఫొటోస్ దిగకపోతే ఎలా? అందుకని స్టాప్ ఇచ్చేసి మంచిగా పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాము. రామేశ్వరం నుండి కరైక్కుడికి చేరుకున్నాము, కానీ మధ్యాహ్నం అయిపోయింది. లంచ్ చేయాల్సిన టైం అయింది, కానీ ఎక్కడ కూడా మాకు రెస్టారెంట్స్ అనేది కనపడలేదు. ఫైనల్ గా కరైక్కుడి జంక్షన్ దగ్గర కొన్ని లోకల్ రెస్టారెంట్స్ అయితే కనిపించాయి. అక్కడ మీల్స్ అయితే చాలా బాగుంది. నా కొడుకైతే క్రాబ్ ని చాలా బాగా ఎంజాయ్ చేశాడు. పక్కా తమిళనాడు స్టైల్ ఫుడ్ ని అయితే ఎంజాయ్ చేశాము. ఆ వీడియోస్ ని నేను లైటింగ్ తక్కువగా ఉండటం వల్ల నేను వీడియో చేయలేదు, ఓన్లీ పిక్చర్స్ మాత్రం అటాచ్ చేశాను. తర్వాత కొన్ని గేమ్స్ అయితే మేము కార్ లో ఆడాము. మేము ఎప్పుడు
ట్రిప్ కి వెళ్ళినా ఖచ్చితంగా గేమ్స్ అయితే ఆడతాం అన్నమాట. అట్లాస్ అని వాడు మమ్మల్ని క్విజ్ అడగటము, స్టేట్ క్యాపిటల్స్, అలా మంచిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తాంజావూరికి 4 గంటలకైతే చేరుకున్నాము. టెంపుల్ కి వెళ్ళక ముందే రోడ్డు మీదనే మనకు కనిపిస్తుంది. అయితే కార్ పార్కింగ్ చేసేసుకుని ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఎంట్రన్స్ లోనే అసలు అంత పెద్ద కట్టడాన్ని చూసి ఒక్కసారి నేను ఆశ్చర్యపోయాను. అలాగే నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఎందుకంటే 7th క్లాస్ నుంచి ఈ టెంపుల్ ని చూడాలన్నది నా కళ. ఎంట్రీ టికెట్ అయితే ఏమీ ఉండదు. లోపలికి వెళ్ళగానే మనము చెప్పులన్నింటినీ టోకెన్ తీసుకుని లోపల స్టోరేజ్ లో పెట్టాల్సి ఉంటుంది. చెప్పుల్ని తీసేసి ఉట్టి కాళ్ళతో నడవాల్సి ఉంటుంది. పట్టలాగా వేశారనమాట. దాని మీద వాటర్ కూడా పోస్తూనే ఉంటారు. ఆ పట్ట మీద మనం నడవాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ లో పోలీస్ వాళ్ళైతే మమ్మల్ని ఆపేశారు. ఎందుకంటే సెల్ఫీ స్టిక్ లోపలికి అలవ్ లేదన్నమాట. అందువల్ల నేను లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోని అయితే సరిగ్గా చేయలేకపోయాను. తాంజావూరులోని బృహదీశ్వర ఆలయం 1010 ఏడిలో రాజరాజ చోళుడు నిర్మించాడు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం. ద్రావిడ శైలిలో నిర్మించబడిన అద్భుత నిర్మాణం. 216 అడుగుల ఎత్తైన గోపురం శిల్పకళా నైపుణ్యానికి ఉదాహరణ. 1000 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ అదే మహిమాన్వితంగా నిలుస్తోంది. ఆ గోపురం పైభాగంలో ఉన్న కలశం ఒకే రాతితో తయారు చేయబడినదని చెబుతారు. ఆ కాలంలో భారీ యంత్రాలు లేకుండా ఇంత భారీ నిర్మాణం చేయడం నిజంగా ఆశ్చర్యం. గోపురంపై పడే సూర్యకాంతి దాని అందాన్ని మరింత పెంచుతుంది. అక్కడి నుండి భారీ వర్షాల నడుమ ఇంటికైతే 1 గంటకు చేరుకున్నాము. ఇదండి మా 2500 కిలోమీటర్స్ సౌత్ ఇండియా రోడ్ ట్రిప్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకి తొందరలోనే వచ్చేస్తాను. బాయ్.